రేపటి నుంచి మీ యూపీఐ యాప్స్ పనిచేయవు. ఎక్కడ చూసినా ఇదే న్యూస్ వింటున్నారు కదా. ముందు ఈ వీడియోని లైక్ చేస్తూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ జనవరిలో తీసుకొచ్చినటువంటి కొత్త రూల్ ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి మీ యూపీఐ యాప్లోని ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు కదా, ఈ ట్రాన్సాక్షన్ ఐడి ఆల్ఫా న్యూమరిక్ అంటే లెటర్స్ అండ్ నెంబర్స్తో కంబైన్డ్ అయి ఉండాలి తప్ప స్పెషల్ క్యారెక్టర్స్ దీనిలో ఇంక్లూడ్ అయి ఉండకూడదని చెప్పి ఒక కొత్త రూల్ని తీసుకురావడం జరిగింది. ఈ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే @ కావచ్చు, హ్యాష్ కావచ్చు, ఇటువంటి ఉండకూడదని చెప్పి కొత్త రూల్ తీసుకొచ్చారు. ఈ రూల్ తీసుకురావడానికి రీజన్ ఏంటంటే కొన్ని థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్ వాడినప్పుడు ఇటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ తోని ట్రాన్సాక్షన్ ఐడి క్రియేట్ అవుతుందని, ఒకవేళ మీ యూపీఐలో ఏదైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినట్లయితే ఈ స్పెషల్ క్యారెక్టర్స్ తో ట్రాన్సాక్షన్ ఐడి ఉన్నట్లయితే దాన్ని గుర్తించడం కష్టం అవుతుంది. కాబట్టి అలా కాకుండా ప్రతి ట్రాన్సాక్షన్ ఐడి కూడా ఆల్ఫా న్యూమరిక్ లోనే ఉండాలని చెప్పి కొత్త రూల్ ని పాస్ చేశారు. మీరు గూగుల్ పే, ఫోన్ పే లాంటి ఆథరైజ్డ్ యాప్స్ వాడుతున్నట్లయితే ఈ రూల్ వలన పెద్దగా భయపడవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి ఈ రూల్ ప్రకారమే క్రియేట్ అవుతుంది. కొంతమంది థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్ వాడుతుంటారు కదా, వాళ్ళే ఇటువంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. సో థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్ వాడేటువంటి మీ ఫ్రెండ్స్ కి ఈ ఇన్ఫర్మేషన్ మర్చిపోకుండా షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా యూపీఐ యాప్స్ పనిచేయవని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ కన్ఫ్యూజన్ తొలగించడానికి ఈ రీల్ అయితే ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా షేర్ చేయడం మర్చిపోకండి.